హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రతి ఒక్కళ్ళము ఇంట్లో ఉన్న వాటితో చక్కగా చేసుకునే బ్రెడ్ హల్వా. అది కూడాను డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, ఈజీ పద్ధతిలో తయారు చేసుకుందాము. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చక్కగా చేసేసేయచ్చు. దీనికోసం మనం ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా ఎడ్జెస్ ఏమీ తీయలేదు నేను. మీకు ఇష్టం లేకపోతే ఎడ్జెస్ని రిమూవ్ చేసుకోండి. ఎడ్జెస్ తోటి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్లెస్ ఆయిల్. నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ని కొంచెంగా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మాడకుండా ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ మంచి బ్రౌన్ కలర్ రావాలి. మాడకుండా ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెంగా వేయించుకుంటే మనకి డీప్ ఫ్రై లేకుండా ఉంటుంది. హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇవి వేగిపోయాయి చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు అన్నిటినీ వేయించాలి. ఇలా ఒక వాయ వేయించుకొని తీసుకున్న తర్వాత మిగిలినవి కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని 1 స్పూను నెయ్యిని వేసుకొని కాజు పీసెస్, కిస్మిస్ పీసెస్ వేసుకొని వేయించుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలను పోసుకోవాలి అదే ప్యాన్లో. ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు ఇవి పాలు ఒక పొంగు వచ్చాయి. ఆ తర్వాత మనం ఫ్లేమ్ సిమ్లోకి మార్చేసుకొని మనం వేయించుకున్న బ్రెడ్ని వేసేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం ఇలా పలుచుగా స్ప్రెడ్ చేస్తే మనం కాచిన ఆ పాలన్నీ బ్రెడ్ స్లైసెస్ పీల్చుకునే వరకు సిమ్లో ఉంచి ఉడికించాలి. చూసారు కదా, ఇవి చక్కగా పీల్చుకుంది. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పుడు 5-6 టేబుల్ స్పూన్లు ఉండేలాగా షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ చక్కగా మెల్ట్ అయ్యి ఈ బ్రెడ్ అంతా కలిసిపోయేలాగా ఉడికించాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచాలి. చూసారు కదా, మనం ఈ విధంగా ఉడికిస్తే ఎక్కువ చక్కగా డీప్ ఫ్రై లేకుండా, ఎక్కువ ఇది లేకుండా చక్కగా ఉడుకుతుంది. చూసారు కదా, పంచదార కూడా మెల్ట్ అయిపోయి చక్కగా ఇది దగ్గరగా అయిపోయింది. ఈ స్టేజ్ వచ్చే వరకు మనం సిమ్లోనే ఉంచి దీన్ని ఉడికించాలి. ఈ విధంగా చేసుకుంటే మనం బ్రెడ్ స్లైసెస్ కూడా మనకి తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి. ఫైనల్గా మనం కాజు బాదం పీసెస్ని వేసేసుకొని 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని 2 యాలకల్ని పౌడర్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా ఎంత సింపులో. పిల్లలు స్వీట్ అడిగినప్పుడైనా, మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు క్విక్గా జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకునే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీని లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఈరోజుకి ఇదేంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.